పుదీనా కరివేపాకులని ఇలా పౌడర్స్ చేసి నిలువ పెట్టుకుంటే 6 months నుంచి 1 year వరకు కలరు ఫ్లేవరు రెండు చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న ఆకులను ఉప్పు వేసిన నీటిలో 2-3 సార్లు కడిగి వాటర్ మొత్తం పోయేదానికి చిల్లుల బుట్టలో వేసుకోవాలి. కరివేపాకు రెమ్మల్ని అలాగే కడిగేసి ఆకులలోని తేమ పోయేదానికి కాటన్ క్లాత్ పైన పలుచగా పరిచి ఆరబెట్టుకోవాలి. 2 days ఫ్యాన్ గాలికి ఆరినట్లయితే క్రిస్పీగా వస్తాయి. పుదీనా ఆకులతో పాటు లేతగా ఉన్న కాడలను కూడా ఎండపెట్టుకుని పౌడర్ చేసుకున్నట్లయితే చక్కగా పౌడర్ అవుతాయి. ఈ ఆకులని సపరేట్ గా ప్లేట్స్ లోకి తీసుకొని ప్లేట్స్ ని కవర్ చేసి ఎండలో పెట్టినట్లయితే ఆకులు పూర్తిగా డ్రై అయిపోయి పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పుదీనా ఆకులని కొంచెం నలిపి కోర్స్ గా గ్రైండ్ చేశాను. మీరు కావాలంటే ఇంకా నున్నగా కూడా పౌడర్ చేసుకోవచ్చు. పుదీనా పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇంకా కరివేపాకును కూడా క్రష్ చేసి నున్నగా పౌడర్ చేసుకుని 8 గ్లాస్ బాటిల్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవటమే.